దేవుడి బిడ్డలరా, దేవుడి వాక్యము ఇక్కడ దావీదు రాసిన కీర్తనలో దావీదు ఒక పాపం చేశాడు. ఆ పాపం ఏంటో మీకు తెలుసు, మీరు ఎరుగున్నారు. ఆయన ఏం చేశాడు? యుద్ధ భూమిలోకి వెళ్లకుండా ఆయన తన ఇంటి పైన నడుస్తున్నప్పుడు ఆయన ఒక దృశ్యాన్ని చూశాడు. ఒక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు ఆ స్త్రీని చూచి, తన అందాన్ని చూచి ఆయన ఏం చేశాడు? ఆయనకి ఒక తలంపు పుట్టింది. దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే, హృదయము ఒక తలంపుని రేపుతుంది. మనసు ఏం చేస్తుందంటే ఆ తలంపుని ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకోసం ఆ హృదయంలో ఏమున్నాయా అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ పొద్దున సమయకాలము. నీ హృదయాన్ని పట్టి, నీ హృదయంలో ఉన్న తలంపులు కానీ ఆలోచనలు కానీ పట్టి మన నోరు మాట్లాడుతుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే కంటి ద్వారా చూచింది కానీ లేకపోతే చెవుల ద్వారా వినింది కానీ అది ఏమవుతుందంటే నీ హృదయంలోకి వెళ్ళే అవకాశం ఉంది. నువ్వు ఏది చూస్తున్నావో, ఏది వింటున్నావో, ఏది ఆలోచిస్తున్నావో అది నీ హృదయంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ హృదయంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా కానీ అది హృదయం ఏం చేస్తుందంటే ఆ యొక్క తలంపుని రేపుతుంది. రేపుతున్నప్పుడు నీకు ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. అది చూడాలి 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 చూడాలని చూసేస్తాము. అలాగే అది వినాలి 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 వినాలన్నప్పుడు వింటాం. చేయకూడని పని చేయకూడదు చేయకూడదు చేయకూడదని చేసేస్తాము. అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు మాట్లాడకూడదు మాట్లాడకూడదని మాట్లాడేస్తాం. ఎందుకంటే అది మన హృదయంలో ఉంది కాబట్టి. అది హృదయంలో లేకపోతే అలాంటి తలంపులు రావు మనకి. ఆయన చేసిన పాపానికి నాతాన్ అనే ప్రవక్త ఆయనకి తెలియపరిచినప్పుడు దేవుడికి తెలుసు, సమస్తం తెలుసు కాబట్టి నువ్వు చేసిన పెద్ద తప్పది. ఆ అమ్మాయితో నువ్వు పాపం చేయటమే కాదు, తన భర్తని కూడా నువ్వు చంపించావని ఆయన ఎదుర్కొన్నప్పుడు అప్పుడు ఈయన ఏం చేశాడంటే దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ఆయన పశ్చాత్తాపడటం మొదలెట్టాడు. ఆయన చేసిన పాపానికి ఆయన వెంటనే దేవుడి సన్నిధిలో మొర్ర పెడతాము. ఆయన చేసినప్పుడు ఈ మాట ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడమ్మా? దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. నా యొద్ద శుద్ధ హృదయమును కలుగ చేయుము. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యంలో హృదయంని శుద్ధపరచువాడు ఆయనే. ఆయన తప్ప ఎవరు దాని ఆ హృదయాన్ని శుద్ధపరచలేరు. ఎందుకంటే అప్పుడంటే గొర్రెపిల్ల రక్తము ద్వారా వాళ్ళు ప్రోక్షించేవారు. కానీ ఇప్పుడైతే మనం దేవుడేసు రక్తం మనం త్రాగుతున్నాము కాబట్టి మన హృదయము కూడా శుద్ధీకరించబడుతుంది. అందుకోసం ఆయన అడుగుతున్నాడు, నా హృదయాన్ని మీరు శుద్ధపరచండి. అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే నూతన మనసుని శుద్ధీకరించు, నా హృదయాన్ని శుద్ధీకరించు, కానీ నా మనసుని కూడా ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? స్థిరమైన మనసు దయచేయమంటున్నాడు, నూతనంగా పుట్టించుమంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే పాత ఆలోచనలన్నీ తీసివేయి, నా మనసులో ఉన్న పాత ఆలోచనల్ని తీసివేయి, నూతనగా పరచు. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి దేవుడి వాక్యం ఏం చేస్తుందంటే క్రీస్తు కలిగిన మనసు మీరు ధరింపు చేసుకోండి అన్నాడు. ఎందుకంటే క్రీస్తు మనసు ఎలాంటిదంటే తగ్గింపే స్వభావము గల మనసు, దేవుని వాక్కుకి లోబడే మనసు, దేవుడు మాటలకి ఇష్టపడే మనసు, దేవుడు ఏది చెప్తే అది చేయటమే మనసు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన ఒక మాదిరిగా మనం ఈ భూమి మీద నడిచినప్పుడు ఆయన ఎగ్జాంపుల్ మనం తీసుకొని మనం నడవాల్సిన అవసరము ఉంది. అందుకోసం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హృదయంలో మనం ఏమి దాచుకుంటున్నాము, హృదయంలో ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాము. ఈ హృదయము ఘోరమైన వ్యాధి కలిగి ఉందని చెప్పి దేవుడి వాక్యమే సెలవిస్తుంది. అవునా కాదా? అది ఎలాంటి కలిగి ఉంది?
ఘోరమైన వ్యాధి ఘోరమైన వ్యాధి అది కలిగి ఉందని దేవుడు వాక్యం సెలవిస్తుంది యెరెమీయా గ్రంథంలో. అందుకోసమే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అది దావీదు గ్రహించాడు. ఏమి గ్రహించాడంటే దాని పరిణామం ఏంటో తెలుసు ఆయనకి. ఒకవేళ హృదయము గనక మనం శుద్ధీకరించకపోతే ఆ పాపము దోషము గాని అలాగే ఉండిపోయింది అనుకోండి, దాని పరిణామం ఏంటో ఆయనకి తెలుసు. అందుకోసమే 66వ కీర్తనలో 18వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఆమేన్. ఆయనకి తెలుసు ఆమేన్. ఒకవేళ నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసి చేసిన ఎడల ఎడల ప్రభు నా మనవిని వినకపోవును. వినకపోవును. ఆమేన్. హల్లెలూయా. అందుకోసం జాగ్రత్తగా ఉండాలి. ఆయనకి తెలుసు దాని పరిణామం ఏంటో తెలుసు. అందుకోసం దేవుణ్ణి అడుగుతున్నాడు, నా యొక్క హృదయాన్ని మీరు శుద్ధిపరచండి, నా హృదయాన్ని మీరు కడగండి అని ఎందుకు బతిమలాడుతున్నాడంటే, ఒకవేళ నేను గనక నా పాపము లక్ష్యము నేను చేసినడలా నా ప్రభు నా ప్రార్థన ఆలకించడు అని ఒక గ్యారంటీ ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు వాక్యంలో ఏం సెలవిస్తుందంటే యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఆమేన్. దేవుడు ఆమేన్. పాపి పాపుల మనవిని మనవి ఆలకింపడని ఆలకింపడు. ఆయన ఆలకింపడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనవిని ఆలకించిపోవడానికి కారణం ఏంటంటే ఆయనకి దేవుడికి ఏం అడ్డం ఉంది? నీ యొక్క పాపం పాపం అడ్డం ఉంది. అలాగే దేవుడి వాక్యము యెషయా గ్రంథం 59 ప్రకారంగా ఏది అడ్డం ఉంది? దోషమును అతిక్రమం. ఈ దోషము ఏమైందంటే ఆయనకి అడ్డుగా ఉంది కాబట్టి ఆయన వినలేడు కాబట్టి ఆ యొక్క విషయము ఆయన గ్రహించి ఆయన వెంటనే ఆయన చేసిన పాపానికి ప్రాయశ్చిపడి ఆయన ప్రభుని ఆ హృదయాన్ని శుద్ధీకరించి ఆ నూతన మనసు నాకు అనుగ్రహించు ప్రభువా అని అడుగుతున్నాడు. ఈ పొద్దున సమయ కాలంలో దేవుడు మనకి మన హృదయాల్ని పరిశీలన చేసే దేవుడై ఉన్నాడు. ఆయనకి తెలుసు దాని పరిణామం ఏంటో దానికి తెలుసు. దేవుడు గనక నేను గనక నా హృదయంలో పాపము లక్ష్యము చేసినడలా నా మనవిని ప్రభువు నా మనవి ఆలకించాడు వినకపోవును. అని తెలుసు ఆయనకి. ఇంకోటి ఏం తెలుసు అంటే ఆయనకి, నేను గనక అలాంటి హృదయం కలిగి ఉంటే గనక నేను దేవుని యొక్క పవిత్రమైన కొండ నేను ఎక్కలేను, సియోన్లోకి నేను వెళ్ళలేను, దేవుడు సన్నిధిలోకి నేను వెళ్ళలేను అని ఆయన గ్రహించాడు. అందుకోసం 24వ కీర్తనలో 3, 4 వచనాల్లో ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములలో నిలవదగిన వాడెవడు? ఆమేన్. ఆయన సన్నిధిలో ఎవరు నిలబడగలరమ్మా? పరిశుద్ధ దానికి ఆన్సర్ ఆయనే చెప్తున్నాడు చూడండి. ప్రశ్న ఆయనే వేసి ఆయనే చెప్తున్నాడు, దాని జవాబు కూడా ఆయనే వ్యర్థమైన చెప్తున్నాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా వృద్ధమైన ప్రమాణం దాని మీద మనసు పెట్టకయు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు ఆ నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును. ఆమేన్. మరి ఆయన ఆమేన్. పాపం చేశాడు కదా, మళ్ళీ ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు? పాప ఆయనకి తెలుసు ఆయన దేవుడి సన్నిధిలోకి వెళ్ళలేడు, దేవుడు పవిత్రమైన ఆ యొక్క కొండని ఆయన ఎక్కలేడు, పరిశుద్ధ ఆయనకి స్థలంలో ప్రవేశం లేదు అని తెలుసు. అందుకోసమే ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడికి మొర్ర పెడుతున్నాడు. ఎందుకంటే దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే యెరెమీయా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ప్రతి హృదయము ఎరిగిన వాడు కాబట్టి ఆయన ఎరిగి ఉన్నాడు. చూడండి, చదవండమ్మా. 17:10. ఒకని హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును అంతరింద్రియములను పరీక్షించువాడును. హృదయాన్ని పరిశీలన
చేసేవాడు దేవుడు పరిశోధించువాడును. కాబట్టి అంతరింద్రియములను ఆయన పరీక్షించువాడును. పరిశోధన చేసేవాడు కాబట్టి ప్రతి హృదయముని ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి హృదయాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? పరిశోధన చేస్తున్నాడు. శోధిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు వెంబడిస్తున్నారు? ఆమేన్. ఎవరు నిజంగా ప్రార్థన చేస్తున్నారు? ఎవరు నన్ను వెంబడిస్తున్నారని ఆయన హృదయాల్ని పరిశోధన చేస్తున్న దేవుడై ఉన్నాడు. ఆ హృదయంలో ఏముందో కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావో ఎరిగి ఉన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? దావీదులాగా మనము కూడా అయ్యా నా హృదయాన్ని శుద్ధపరచు, శుద్ధి చెయ్యి, నూతనమైన మనసును. శుద్ధీకరించు ప్రభువా తండ్రి దేవా. నానా విధాలుగా ఆలోచనలు ఉన్నాయి, నానా విధాలుగా తలంపులు ఉన్నాయి నాలో. అది నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు ప్రభువా అని చెప్పి మనం అడగాలి. ఎందుకంటే అలాంటి తలంపులు లేకపోతే అలాంటి తలంపులు రావు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ రక్తంతో కడగబడిన హృదయాన్ని, మనసుని మనము దేనితో భర్తీ చేయాలి? దేవుని యొక్క వాక్యముతో మనం దాన్ని నింపాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంతో నింపగలిగితే అప్పుడు మనకి వచ్చిన తలంపులు కూడా వాక్యమే అయి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఉన్న వాక్యాన్ని ఆయన జ్ఞాపకానికి తీసుకొస్తాడు. ఒకవేళ నువ్వు ఇబ్బందులు ఇరుకులో ఉన్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. ఆ వాక్యము ద్వారా, ఎందుకంటే ఆ వాక్యం నీ హృదయంలో ఉంది కాబట్టి, నీ మనసులో ఉంది కాబట్టి, ఆ సమయంలో దేవుని యొక్క వాక్యమే నీతో మాట్లాడుతుంది. అదే గనక వేరే వాటి ఉంటే గనక ఆ యొక్క హృదయంలో గనుక, ఆ మనసులో వేరే వాటి ఉంటే గనక అయ్యే తలంపుల్లోకి వస్తాయి. అలాంటి ఆలోచనలే వస్తాయి మనకి. అందుకోసం ఎందుకు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తాయని చాలా మంది గ్రహిస్తూ ఉంటారు. వాళ్ళు దేవుని అడుగుతూ ఉంటారు, ఇలా తలంపులు ఎందుకయ్యా నాకని. కానీ వాళ్ళ హృదయాన్ని శుద్ధీకరించరు. వాళ్ళ హృదయాల్ని దేవుణ్ణి కడగమని అడగరు. అలాంటి తలంపులు తీసివేయమని అడగరు. వాళ్ళు దాన్నే ధ్యానిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ పాపంలోకి వెళుతున్నారు. ఇదేనా అన్న దేవుని సంగమా, మనము మన హృదయాల్ని శుద్ధీకరించబడాలి. ఎందుకంటే దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి, మన హృదయాలు ఎరిగిన దేవుడు కాబట్టి. అందుకోసం సొలొమోనుతో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. 1 దినవృత్తాంతాలు 25వ అధ్యాయం 28వ అధ్యాయం 9వ వచనం చూడమ్మా. 25, 29 సార్. 28, 9వ వచనం. 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను ఆమేన్. తెలుసుకొని హల్లెలూయా. హల్లెలూయా. చాలమ్మా. సొలొమోను ఏం చెప్తున్నాడమ్మా? నా సొలొమోను కుమారుడా, ఆలోచనలన్నిటినీ, సంకల్పములన్నిటినీ నా కుమారుడు అని ఎరిగినవాడు. పిలుస్తున్నాడు. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి అందరి హృదయములను హృదయమును పరిశోధించువాడును, పరిశోధించువాడు అని చెప్తున్నాడు. అందరిది, ఆయన ఒక్కడిదే కాదు. అందరి ఈ హృదయం. లోకంలో ఉన్న ప్రతి వాడి హృదయం ఎరిగిన దేవుడైన. మనం ఎక్కడ తప్పించుకోగలం చెప్పండి దేవుని సంగమా? నీ ఆలోచన విధానం ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎవరి గురించి ఎలా ఆలోచిస్తున్నావో ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎంత తక్కువ చేసి ఒకరి గురించి మాట్లాడుతున్నావో ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎంతమందిని లేవనెత్తుతున్నావో ఆయన ఎరిగి ఉన్నాడు. ఎవరి గురించి అంత మంచిగా మాట్లాడుతున్నావో ఎరిగి ఉన్నాడు. ప్రతి హృదయము ఎరిగిన దేవుడై ఉన్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మన ఆలోచనల్ని చాలా భద్రపరచుకోవాలి. ఎలాంటి ఆలోచనలు రావాలి వేరే వాళ్ళ గురించి కానీ, లేకపోతే దేవుడి విషయంలో కానీ. మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట చూడండి. యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? ఆమేన్. తెలీదా దేవుడికి, ప్రభుకి తెలీదా? ఏ ఆలోచనతో ఆలోచిస్తున్నావో ఆయనకి తెలీదా? మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అంటున్నాడు. అంటే తలంపులు కూడా ఎరిగినవాడు. నీ హృదయంలో ఉన్న తలంపులు ఎరిగినవాడు. ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావని ఎరిగినవాడు. చూడండి మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఆమేన్. ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు అంటున్నారు. దేవుడికి మహిమ కలుగుడు గాక. దేవుని సంగమా, ఆయన సంఘం మీద ఆయన దృష్టి పెట్టుకున్నవాడు వాళ్ళ హృదయాలు ఎరిగిలేడా? హృదయాలు ఎలాగున్నాయో ఆయన సన్నిధిలో ఆయనకి తెలీదా? ఆయన వెంబడిస్తున్నారు.
వాళ్ళ నోటితో వాళ్ళు ఆయన్ని స్తుతిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలు ఎక్కడో ఉన్నాయని సెలవిచ్చాడు. ఎందుకన్నాడు ఆ మాట? హృదయాలు ఎరిగిన వాడు కాబట్టి. అందరి హృదయములు ఎరిగిన ఏమైనా 15:8 ప్రకారంగా మత్తయి సువార్తలో అదే చెప్తున్నాడు. వాళ్ళు నన్ను స్తుతిస్తున్నారు, నన్ను వెంబడిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ హృదయాలు ఎక్కడో ఉన్నాయన్నాడు. వేరే వాటి మీద ఉన్నాయి, ఈ లోక వాటి మీద ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి దేవుని సంగమా. అందుకోసమే 23వ సామెతల గ్రంథము 26వ వచనంలో, నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వము అన్నాడు. చదవండి 23 సార్. 23-26. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. ఆమేన్. ఆయన హల్లెలూయా. అడుగుతున్నాడు, నీ హృదయము నాకివ్వము. ఆమేన్. హల్లెలూయా. ఆ హృదయము ఆయనకి ఇవ్వగలిగితే ఆయన ఆ హృదయంలోకి వచ్చి నివసిస్తాడు. నివసించడమే కాకుండా, అందుకోసమే ప్రకటన గ్రంథం 3:20లో చెప్తున్నాడు, తన తలుపుల్ని, మన హృదయ తలుపుల్ని ఆయన తట్టుతున్నాడంట. ఆయన ఆహ్వానిస్తే ఆ హృదయంలోకి వచ్చి ఆయన నివసిస్తాడు. తీసిన ఆ ఎడల స్థలముని, ఆ స్థలాన్ని ఆయన ఆక్రమిస్తాడు. ఆక్రమించిన తర్వాత ఇంకా నీకు ఎలాంటి తలంపులు ఉండవు, ఎలాంటి ఆలోచనలు ఉండవు, పాపం చేసే ఆలోచనలు ఉండవు, పాపము చేసే తలంపులు నీలో ఉండవు. నువ్వు శుద్ధికరమైన హృదయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది, శుద్ధికర మనసు కలిగి హృదయం కలిగిన వాడు దేవుణ్ణి చూచెదరు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆయనే హల్లెలూయా. శుద్ధీకరించగలడు. మనం దేవుణ్ణి చూడబోతున్నాం. దేవుని సంగమా, ఆయన హల్లెలూయా. మేఘాల మీదగా రాబోతున్నాడు. మన హృదయాలు శుద్ధీకరించబడాలి. ఈ లోపల మనం ప్రతి దినము మన మనస్సుని, మన హృదయాన్ని కడుగమని అడగాలి. ఎందుకంటే ఒక దినాన మనం ప్రభుని చూడబోతున్నాం. శుద్ధికల హృదయము లేకుండా మనం చూడలేము. అదే మన హృదయము శుద్ధీకరించబడితే, ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడితే మనం పరిశుద్ధులుగా మార్చబడుతున్నాము. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా మార్చబడుతున్నాము. ఆయన దేవుడు కాబట్టి మనం ఆయన ఒక దినాన మనము చూస్తామని దేవుడి వాక్యము గ్యారంటీగా సెలవిస్తుంది. ఆమేన్. మనం అట్టి ఆమేన్. హృదయము కలిగి మన జీవితాల్ని ముందు కొనసాగేవారుగా ఉండాలి. అందుకోసం మన హృదయాన్ని, నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వము అన్నాడు. అది నీ స్వాధీనంలో ఉండకూడదు సంగమా, అది ప్రభు స్వాధీనంలోకి ఉండాలి. నీ మనస్సు, నీ హృదయము సమస్తము ఆయనకు అప్పచెప్పాలి. నువ్వే నన్ను నడిపించు ప్రభువా, నీ ఆత్మ చేత నువ్వే నడిపించు. ప్రతి ఆలోచనల్ని, నీ కాని ఆలోచనల్ని, నీ కాని తలంపుల్ని తీసివేయి, నీ రక్తంతో కడిగినని పరిశుద్ధపరచు. దేవుడి మాటల్ని, కొద్ది మాటలు మన హృదయంలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్.